10వ తరగతి పాఠ్యాంశాలలో చుక్క గుర్తు గల పద్యాలు, భావాలు. మొదటి పాఠం దానశీలం. కులమున్ రాజ్యము దేజమున్ నిలుపు మీకుబ్జుండు విశ్వంబరుండలతిబోడు త్రివిక్రమ స్ఫురణవాడై నిండు బ్రహ్మాండముంగలడే మాన్పొనకండు నా పలుకులా కర్ణింపు కర్ణంబులన్ వలదీ దానము గీనము బనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా. భావం: దాతలలోకెల్లా అగ్రేశ్వరుడా బలి, ఈ పొట్టివాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. అంత తేలికగా ఇతను ఇక్కడి నుండి వెళ్ళడు. 3 లోకాలను 3 అడుగులుగా కొలిచే త్రివిక్రమ రూపం ధరిస్తాడు. బ్రహ్మాండమంతా నిండిపోతాడు. అప్పుడు అతనిని ఎవ్వరూ ఆపలేరు. తెలుసా, దానం వద్దు, గీనం వద్దు. ఈ బ్రహ్మచారిని పంపించేయి. నీ కులాన్ని, రాజ్యాన్ని, పరాక్రమాన్ని నిలబెట్టుకో. కారే రాజులు రాజ్యముల్ గలుగవే గరువోన్నతిం బొందరే వారేరి సిరిమూట గట్టుకొని పోవం జాలిరే భూమిపై బేరైనంగలదే సిబి ప్రముఖులుం బ్రీతిన్ యశక్కాములై రే కోర్కులు వారలన్ మరిచిరే ఇక్కాలమున్ భార్గవా. ఆచార్య, పూర్వకాలంలో కూడా ఎందరో రాజులు ఉన్నారు కదా. వారికి రాజ్యాలు ఉన్నాయి. వాళ్ళు ఎంతో అహంకారంతో ఎంతో ఔన్నత్యాన్ని సాధించిన వారే కదా. కానీ వారెవరు సంపదలు మూటగట్టుకొని పోలేదు. కనీసం ప్రపంచంలో వారి పేరైనా మిగిలిలేదు. శిబి చక్రవర్తి వంటి వారు కీర్తి కోసం సంతోషంగా అడిగిన వారి కోరికలు తీర్చారు కదా. వారిని ఈనాటికి లోకం మరవలేదు కదా. బలిచక్రవర్తి రాక్షసరాజైనా సత్యసంధుడు. తనువు నశ్వరతను, సిరుల అస్థిరతను ఎరిగిన జ్ఞాని కనుకనే ఆచార్యుడు శుక్రుడు చెప్పిన రాజనీతిని కాదని తన నిర్ణయం చెప్తున్నాడు. నిరయంబైన నిబంధమైన ధరణీ నిర్మూలనంబైన దుర్మరణంబైన గులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరుడైనన్ హరి అయిన నీరజ బౌండభ్యాగతుండైననౌ దిరుగన్నేరదు నాదు జిహ్వ వినుమా ధీవరియ వేటికిన్. ఓ పండితోత్తమ, నాకు నరకం దాపురించినా సరే, బంధనం ప్రాప్తమైనా మంచిదే. ఈ భూమండలం అదృశ్యమైనా, నాకు దుర్మరణం వచ్చినా సరే, నా వంశమంతా నశించినా సరే, ఏమైనా కాని, ఏదైనా రాని, ఎందుకు ఇన్ని మాటలు? వచ్చినవాడు శివుడు, విష్ణువు, బ్రహ్మ ఎవరైనా సరే నా నాలుక వెనుదిరగదు. ఆడిన మాట తప్పలేను. మూడవ పాఠం వీర తెలంగాణ. నీ యొడిలోన పెంచితివి నిండుగ కోటి తెలుగు కుర్రలన్ ప్రాయము వచ్చినంతని కృపానములిచ్చితి యుద్ధమాడి వాజ్రేయ భుజాబలమ్ము దర్శింపజగమ్ము నవాబుతో సవాల్ చేయుమటంటివి తెలుగు రేగడిలో జిగిమెండు మాతరో. అమ్మా, 1,000,000 మంది తెలుగు పిల్లలను నీ ఒడిలో పెంచావు. వారికి వయసు రాగానే చేతులకు కత్తులనిచ్చి వజ్ర సమానమైన భుజ పరక్రమాలను
లోకం చూసేటట్లు నిజాం రాజుతో తలపడమన్నావు. మన ఈ తెలుగు నేలలో ఎంత బలం ఉన్నదో కదా! తెలగానమ్మున గడ్డిపోచెయును సంధించెన్ కృపానమ్ము. రాజలలాముండను వాని పీచమడచన్ సాగించె యుద్ధమ్ము. భీతిలిపోయెన్ జగమెల్ల ఏమియగునో తెలియంగరాకన్. దిశాంచలముల్ చక్రధను పరంపరలతో సయ్యాటలాడెందివిన్. ఈ తెలంగాణలో గడ్డిపోచ కూడా కత్తిపట్టి ఎదిరించింది. తాను గొప్ప రాజుని అనుకునేవాణ్ణి గర్వాన్ని అణిచేట్లుగా యుద్ధం సాగించింది. ఏమి జరుగుతుందో తెలియక జగమంతా భయపడిపోయింది. దిగంతాలని ఆకాశంలో ఇంద్రధనస్సుల వరుసలతో సయ్యాటలాడాయి. తెలగాన భవదీయ పుత్రకులలో తీండ్రించు వైప్లవ్య సంచలనం మూరకపోవలేదు. వసుధా చక్రమ్ము సారించి ఉజ్వల వైభాతిక భానునిన్ పిలిచి దేశంబంతటన్ కాంతివార్దులు నిండించిరి. వీరు వీరులు పరార్ధుల్ తెలుగు జోధుల్ బలా. అమ్మా తెలంగాణ, నీ పిల్లల్లో ప్రకాశించే విప్లవాత్మకమైన కదలిక ఊరికే పోలేదు. మీరు భూమండలాన్నంతా సవరించే ఉజ్వలమైన కాంతివంతమైన సూర్యుని పిలిచి దేశమంతా కొత్త కాంతి సముద్రాలు నింపారు. వీరంతా వీరులు, పరోపకారులు కూడా. 7వ పాఠం శతక మధురిమ. భవదీయార్చన సేయుచో ప్రథమ పుష్పం బెన్న సత్యంబు. రెండవ పుష్పంబు దయాగుణం పతి విశిష్టం బేకనిష్ట సమోత్సవ సంపత్తి. తృతీయ పుష్పమది భాస్వద్భక్తి సంయుక్తి యోగ విధానం. భవిలేని పూజల మదింగైకోవు సర్వేశ్వరా. తాత్పర్యం: ఓ సర్వేశ్వర, నీ పూజ చేసేటప్పుడు మొదటి పుష్పం సత్యం, రెండవ పుష్పం దయ, మూడవ పుష్పం మిక్కిలి విశిష్టమైన ఏకాగ్రత. ఇది భక్తి యోగ విధానం. ఈ 3 పుష్పాలు లేని పూజలను నీవు అంగీకరించవు కదా. ఊరూరం జనులెల్ల భిక్షమిడరో యుండం గుహల్ గల్గవో. చీరానీకము వీధులందొరకదో సీతామృత స్వచ్ఛవాహ పూరం బేరుల బారదో. తపసులం బ్రోవంగ నీవోపవో చేరంబోవుదురేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తీశ్వర, తినడానికి అడిగితే ఎవరైనా ఇంత భిక్షం పెడతారు. నివసించడానికి గుహలు ఉన్నాయి. వస్త్రాలు వీధుల్లో దొరుకుతాయి. తాగడానికి నదుల్లో చల్లని అమృతం వంటి స్వచ్ఛమైన నీరు దొరుకుతుంది. తాపసులను కాపాడటానికి నీవున్నావు. అయినా ఈ ప్రజలు రాజులను ఎందుకు ఆశ్రయిస్తారో తెలియదు. సిరిలేకైన విభూషితుండెయై భాసిల్లున్ బుదుండౌదలన్. గురుపాదానతికేలనీగి చెవులందున్ విన్కి వక్త్రంబునన్. స్థిర సత్యోక్తి భుజంబులన్ విజయమున్ చిత్తంబునన్. సన్మనోహర సౌజన్యము గల్గినన్ సురభిమల్లా నీతి వాచస్పతి. తాత్పర్యము: నీతిలో బృహస్పతి అంతటి వాడవైన ఓ సురభిమల్ల, తలవంచి గురువు పాదాలకు నమస్కరించేవాడు, దానగుణం కలిగినవాడు, చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినేవాడు, సత్యవ్రతుడైన వాడు, భుజబలంతో విజయాలను పొందేవాడు, మనస్సు నిండా మంచితనం కలవాడైన పండితుడు, సంపదలు లేకున్నా ప్రకాశిస్తాడు.
భండన భీముడార్తజన బాంధవుడుజ్వల బాణతూన కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి బేరికా డాండ 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 నినదంబుల జాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి. తాత్పర్యము: దశరథుని కుమార, దయాసముద్రునివైన ఓ శ్రీరామ, నీవు యుద్ధములలో శత్రు భయంకరుడవు, దుఃఖాలు పొందేవారి పాలిట బంధువువు, కాంతివంతమైన అమ్ముల పొది, బాణాలు, కోదండమును కలిగి ప్రచండ భుజతాండవంతో ధనుర్విద్య కళలలో కీర్తి పొందిన నీకు సాటి వచ్చే దైవం మరొకరు లేరని, మదించిన ఏనుగు నెక్కి ఢంకా మ్రోగిస్తూ భూమండలమంతా వినబడేటట్లు చాటుతాను. హరిదాసులను నిందలాడకుండిన జాలు, సకల గ్రంథములు చదివినట్లు భిక్షమీయంగ తప్పింపకుండిన జాలు, జేముట్టి దానంబు చేసినట్లు మించి సజ్జనుల వంచింపకుండిన జాలు, నింపుగా బహుమానమిచ్చినట్లు దేవాగ్రహారముల్ దీయకుండిన జాలు, గనక కంబపు గుళ్ళు గట్టినట్లు ఒకరి వర్షాసనము ముంచకున్న జాలు, బేరు కీర్తిగా సత్రముల్ పెట్టినట్లు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. అలంకారాల చేత శోభిల్లేవాడా, ధర్మపురి క్షేత్రంలో వెలిసినవాడా, దుష్టులను సంవరించేవాడా, పాపాలను దూరం చేసేవాడా, నరసింహ, విష్ణు భక్తులను నిందించకుండా ఉంటే చాలు, అనేక గ్రంథాలను చదివినట్లే. భిక్షమిచ్చేవారిని ఆపకుంటే చాలు, అది దానము చేసినట్లే. సజ్జనులను మోసం చేయకుండా ఉంటే చాలు, గొప్ప బహుమతిని ఇచ్చినట్లే. దేవతా మాన్యములు ఆక్రమించకుండా ఉంటే చాలు, బంగారు ధ్వజస్తంభంతో కూడిన గుడి కట్టించినట్లే. ఇంకొకరి వర్షాసనాన్ని ముంచుకుంటే చాలు, తన పేరుతో సత్రాలు కట్టించినట్లే అవుతుంది. ఘనుడౌ వాడగు వేడు త్యాగమయ దీక్షంబూని సర్వం సహాజన దైన స్థితి బోనడంచి సకలాశాపేశలానంద జీవన సంరంభము పెంచి దేశ జననీ ప్రాశస్త్యమున్ పంచునో అనిదం పూర్వ యశస్వి యాతడగునన్న విశ్వనాథేశ్వర. తాత్పర్యము: విశ్వనాథేశ్వర, త్యాగంతో కూడిన దీక్షను పూని జనులందరి దీనస్థితిని రూపుమాపి అందరికీ సుకుమారమైన ఆనందకర జీవిత సుఖాన్ని పంచి మాతృదేశపు గొప్పతనాన్ని ఎవరైతే విశదపరుస్తారో వారే గొప్పవారవుతారు, అపూర్వమైన కీర్తిమంతులు అవుతారు. పొత్తంబై కడు నేర్పుతో హితమునుద్బోధించు మిత్రుండు, విత్తంబై యుక కార్య సాధనమునన్ వెల్గొందు మిత్రుండు, స్వాయత్తంబైన కృపానమయ్యరుల నాహారించు మిత్రుండు, ప్రోచిత్తంబై సుఖమిచ్చు మిత్రుడు దగన్ శ్రీలంక రామేశ్వర. తాత్పర్యం: ఓ లొంకరామేశ్వర, మిత్రుడైన వాడు పుస్తకం మాదిరిగా మిక్కిలి నేస్తంతో మంచిని బోధిస్తాడు, కార్య సఫలతలో విలువైన ధనం వలె ఉపకారం చేస్తాడు, శత్రు నాశనంలో స్వాధీనమైన కత్తి వలె సహాయపడతాడు, నిండు మనస్సై సుఖాన్నిస్తాడు. కలనైన సత్యంబు బలుకనుల్లని వాడు, మాయ మాటల సొమ్ముదీయువాడు, కులగర్వమున పేద కుంపలార్చడివాడు,
లంచంబులకు వెలబెంచువాడు, చెడు ప్రవర్తనలందు జలగి తిరుగువాడు, వరుస వావికి నీళ్లు వదులువాడు, ముచ్చటాడుచు కొంప ముంచజూచెడివాడు, కన్నవారలగెంటుచున్నవాడు, పుడమిలో నరరూపుడై పుట్టియున్న రాక్షసుడుగాక వేరౌన రామచంద్ర, కృపనిధి ధరనాగరి కుంటపారి, వేణుగోపాల కృష్ణ మద్వేల్పు శౌరి. తాత్పర్యము: దయకు నిధి వంటి వాడా శ్రీరామచంద్ర, నాగరకుంటపురమునందు కొలువైన వాడా వేణుగోపాలకృష్ణ, నా దైవమా శ్రీకృష్ణ, కలలో కూడా సత్యాన్ని పలకడానికి ఇష్టపడనివాడు, మాయమాటలు చెప్పి ఇతరుల సొమ్ము అపహరించేవాడు, కుల గర్వంతోటి పేదవాండ్ల ఇండ్లను నాశనం చేసేవాడు, లంచాలకు విలువలను పెంచేవాడు, చెడు ప్రవర్తనతో తిరిగేవాడు, వావి వరుసలను పాటించనివాడు, నవ్వుతూ ముచ్చటాడుతూనే ఎదుటివాడిని నాశనము చేయాలనుకునేవాడు, తల్లిదండ్రులను ఇంటి నుంచి వెళ్ళగొట్టేవాడు, ఈ భూమి మీద మానవ రూపంలో ఉన్న రాక్షసుడే. 11వ పాఠం భిక్ష. వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసి అయిన పెద్ద ముత్తైదువ, కాశికా నగర హాటక పీఠ శిఖాధిరూఢ, యయ్యాదిమ శక్తి సంయమివరా ఇటు రమ్మని పిల్చె, హస్త సంజ్ఞాధరలీల రత్న ఖచితాభరణంబులు గల్లు గల్లనన్. వేద పురాణ శాస్త్రాలు నిర్దేశించే జ్ఞాన స్వరూపిణి ఆ ముత్తైదువ కాశికా నగరం అనే స్వర్ణపీఠ శిఖరాన్ని అధిరోహించి ఉన్న ఆదిశక్తి చేతికి ధరించిన రత్న కంకణాలు గల్లు గల్లుమనేటట్లు ఆధారంతో చేయి ఊపుతూ, ఓ సంయమేంద్ర, ఇటురా అని పిలిచింది. అనవుడు నల్ల నవ్వి కమలానన ఇట్లను లెస్సగాక, యో మునివర, నీవు శిష్యగణముంగొని చెయ్యనరమ్ము, విశ్వనాథుని కృప పేర్మినెందరతిథుల్ చనిదెంచిన గామధేనువుంబని గొనునట్లు పెట్టుదు, నపారములైన యభీప్సితాన్నముల్. కాని వేదవ్యాసుడు పలకగా కొంచెం నవ్వి పద్మముఖి అయిన ఆ ఇల్లాలు, సరేలే మునీంద్ర, విశ్వనాథుడి దయవల్ల ఎంతమంది అతిథులు వచ్చినా కామధేనువులే కోరిన పదార్థాలన్నీ అనంతంగా నేను ఏర్పాటు చేయగలను, నీ శిష్యగణాన్ని తీసుకొని వెంటనే రా అన్నది. ఆకటంబుగ నిప్టు మాధుకర భిక్షానంబు భక్షింపగా లేకున్నం, గడులంగలార్చెదవు మేలే లెస్స శాంతుండవే, నీకంటెన్ మతిహీనులే కటకటా నీవార ముష్టింపచుల్, శాకాహారులు గంధభోజులు శిలోంచ ప్రక్రముల్ తాపసుల్. గొంతు దాకా తినడానికి మాత్రం భిక్ష దొరకలేదని ఇంతగా చిందులు వేస్తున్నావు కదా, ఇది నీకు మంచిదా? బాగుంది. నిజంగా నీవు శాంత స్వభావుడవా? పిడికిడు వరిగింజలతో కాలం వెళ్ళబుచ్చేవారు, శాకాహారంతో దుంపలతో సరిపెట్టుకునేవాళ్ళు, రోళ్ల వద్ద చెదిరిపడిన బియ్యం ఏరుకొని జీవనం సాగించే మునులు నీకంటే తెలివి తక్కువ వాళ్ళ?